హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. సో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నిన్న దేశవ్యాప్తంగా కూడా పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో సీఎం గారు చంద్రబాబు గారు పాల్గొని యాజ్ యూజువల్ పిల్లలను కనండి, సంతానమే మన సంపద, సో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళీ రావాలి, ప్రతి ఇంట్లో కూడా కనీసం 10 మంది ఉండేలాగా ఇల్లంతా కలకల్లాడాలి, సో ఇప్పుడు తల్లులు పిల్లలను కనడానికి ప్రాధాన్యత ఇవ్వండి, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైందని, అలాంటి వ్యవస్థ మళ్ళీ రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పిల్లల్ని కని పెంచడం, వారి ఆలనా పాలన చూసుకోవడాన్ని తల్లికే పరిమితం చేయకూడదని, వారి పెంపకంలో తండ్రి సైతం బాధ్యత తీసుకోవాలని సూచించారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పిల్లల పెంపకంలో పెద్దల భాగస్వాములు అయ్యేవారని తెలిపారు. సో పోలియో చుక్కల కార్యక్రమం సందర్భంగా సీఎం గారు మాట్లాడిన అంశం. ఇక్కడ సీఎం గారు జనాభా పెంచండి, జనాభానే సంపద అని అన్న ప్రతిసారి కూడా నెటిజన్స్ పార్టీలకు సంబంధం లేకుండా మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీరెందుకు ఒక బాబుతో ఆపేశారు, మీ అబ్బాయి అంటే లోకేష్ గారు ఎందుకు ఒక బాబుతో ఆపేశారు, మీరెందుకు పిల్లల్ని కనట్లేదు అనే ప్రశ్న వస్తుంది. సో మనం చేసి చూపించాలి కదా. అక్కడ సోషల్ మీడియాలో ఎక్కువగా చంద్రబాబు గారు పిల్లల్ని కనండి అని చెప్పిన ప్రతిసారి ఈ తరహా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సో దానికి సమాధానం కూడా లేదు, అది కొంతవరకు కరెక్టే. ఇక అనంత్ అంబానీ, ముఖేష్ అంబానీ గారి కుమారుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ అధినేత అనంత్ అంబానీ నిన్న తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొని తలనీలాలు అర్పించారు. ఈ సందర్భంగా తిరుమలకు 27.5 కోట్ల భారీ విరాళం ఇచ్చారంట. 25 ఎలక్ట్రిక్ బస్సులు అంతర్జాతకు అంగీకరించారంట. ఎస్వి గోశాల ఆధునికీకరణకు కూడా హామీ ఇచ్చారంటండి. అది చూడొచ్చు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ తిథితకు భారీగా విరాళాలు ప్రకటించారు. ఆదివారం తెల్లవారుజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశీర్వచనం, తిథిదే అదనపు జీవో మొత్తం సాధారణంగా ఆహ్వానించి దగ్గరుండి మొత్తం చూసుకున్నారు. సో అది అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. పవిత్ర తిరుమలలో తలనీలాలు సమర్పించి సుప్రభాత సేవలో పాల్గొన్న అనంత్ అంబానీ అని. సో అంటే ఇక్కడ వార్తగా రాశారు, కింద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. తర్వాత ఈఏపీ సెట్, ఏపీ సెట్ ఉంది కదా, అంటే ఎంసెట్, నాకు తెలిసి ఎంసెట్ ఈ నెల 30వ తేదీన రిజల్ట్స్ రాబోతున్నాయి. లక్షలాది మందిలో విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు ఎంసెట్ రిజల్ట్స్ కోసం. నెక్స్ట్ జన్ ఈ హాస్పిటల్ ఇంకెంత దూరం అని రాశారండి. సాంకేతిక సమస్యలు చక్కదిద్దితే సేవలు విస్తృతం, ఓపీ నుంచి డిశ్చార్జ్ వరకు అన్నీ ఆన్లైన్లోనే, భద్రంగా రోగుల ఆరోగ్య సమాచారం. ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి. మనం ఒక 6 నెలల కిందట బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాం, ఒక 3 నెలల కిందట లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించుకుంటాం, ఆ తర్వాత ఈసీజీ చేయించుకుంటాం. సో ఇలా మళ్ళీ ఒక సంవత్సరంన్నర అయిన తర్వాత మళ్ళీ బ్లడ్ టెస్ట్కి వెళ్తాం ఏదో సమస్య వచ్చి. సో అప్పుడు ఇంతకుముందు చేయించుకున్న బ్లడ్ టెస్ట్కి దీనికి తేడా ఏంటి అనేది ఉండట్లేదు, వదిలేస్తున్నారు. ఎప్పుడు టెస్ట్లో అప్పుడు పోతున్నాయి. ఇప్పుడు అలా కాకుండా ప్రతి వ్యక్తికి సంబంధించిన కంప్లీట్ హెల్త్ రికార్డ్, హెల్త్ ప్రొఫైల్ ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మనం ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఈ హాస్పిటల్లో మన ఆధార్ నెంబరో లేదంటే మనకున్న హెల్త్ ఐడెంటిటీ కార్డ్ నెంబరో కొడితే మన కంప్లీట్ ప్రొఫైల్ వస్తుంది. మన శరీరంలో గతంలో బ్లడ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మనకేమైనా ఇంతకుముందు ఏమైనా సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాయి. సో దానివలన వైద్యులకు కూడా ఒక రోగి మీద పూర్తిగా అవగాహన వస్తుంది. ఇంతకుముందు అతను తీసుకున్న మెడికేషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అనేది మొత్తం అవగాహన వచ్చి అప్పుడు ట్రీట్మెంట్కి బాగుంటుంది. ఇది చాలా మంచి కాన్సెప్ట్. కాకపోతే ప్రభుత్వం ఎందుకో అమల్లో చాలా జాప్యం చేస్తుంది. క్యూ లైన్లు లేని రిజిస్ట్రేషన్లో, ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్మెంట్లు, కాగితాలు లేని వైద్య చరిత్ర, దేశంలో ఏ ఆసుపత్రికి వెళ్ళినా హెల్త్ రికార్డులు, ల్యాబ్ రిపోర్ట్లు డాక్టర్ స్క్రీన్ పైకి ఆన్లైన్లో కనిపించడం, రోగి వ్యక్తిగత సమాచారానికి పూర్తి భద్రత. ఇదే నెక్స్ట్ జన్ ఈ హాస్పిటల్ వ్యవస్థ లక్ష్యం. డిజిటల్ ఇండియాలో భాగంగా నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎన్ఐసి అభివృద్ధి చేసిన క్లౌడ్ ఆధారిత హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇది. దీన్ని అందిపుచ్చుకున్న రాష్ట్రాల్లో ఏపీ ముందున్నా ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అరకొర సౌకర్యాలు, సాంకేతిక సమస్యలు ఇబ్బందిగా మారాయి. వీటిని చక్కదిద్దితే సులభతరమైన వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యే వీలుంది. చాలా మంచి కాన్సెప్ట్ ఇది, కాకపోతే అమలు అవ్వట్ల. ప్రతి రోగికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా ఇస్తారు. రోగి పాత హెల్త్ రికార్డులు, ప్రిస్క్రిప్షన్లో ఆభా ఐడికి లింక్ చేస్తారు. క్యూలో నిలబడకుండా కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే రోగి వివరాలన్నీ హాస్పిటల్ సాఫ్ట్వేర్లోకి వచ్చేస్తాయి. దీంతో ఓపీ రిజిస్ట్రేషన్ క్షణాల్లో పూర్తవుద్ది.
ల్యాబు, రేడియాలజీ, ఫార్మసీ, ఆపరేషన్ మేనేజ్మెంట్ వంటి వ్యవస్థలన్నీ ఏఐ సాంకేతికతతో ఒకే గడువు కిందకు వస్తాయి. రోగ నిర్ధారణ, చికిత్స సులువు అవుతుంది. ఓపీ నుంచి డిశ్చార్జ్ వరకు అన్నీ ఆన్లైన్లో జరిగిపోతాయి. పడకల లభ్యత సమాచారం కూడా పారదర్శకంగా ఉంటుంది. ఇది చాలా మంచి సిస్టమ్, కాకపోతే రావట్లేదు, త్వరగా రావాలని కోరుకుందాం. ఇక తోతాపురి కొనుగోలుకు పీడీపీఎస్ అమలు చేయాలి, 281 కోట్ల సాయం అందించాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి సీఎం చంద్రబాబు లేఖ. ప్రతి సంవత్సరం ఇదో సమస్య అయిపోతుంది. తోతాపురి మామిడి రైతులు చిత్తూరు జిల్లాలో ఇబ్బందులు పడుతున్నారు, రేటు ఉండట్లా. ఈ సంవత్సరం కూడా నిరుడేమో 4 రూపాయలు ఇస్తామన్నారు కిలోకి, ఇప్పుడేమో 5 రూపాయలు ఇస్తామంటున్నారు. కంపెనీలన్నీ సిండికేట్ అయ్యి రేట్లు తగ్గించేస్తున్నాయి అన్నమాట. అందుకే ఈ పరిస్థితి రాకుండా దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. పీడీపీఎస్ మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ పీడీపీఎస్ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మామిడి రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారన్నమాట. నిన్న లేఖ రాశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి. ఇక వర్షాకాల సమావేశాల్లోపే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది అంటున్నారు. చాలా మార్పులు చేర్పులు చాలానే ఉంటాయి. కొత్త ముఖాలు 20కి పైగా వస్తాయి, పాత ముఖాలు కూడా 15 మందికి పైగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదే చెప్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ని తీసే అవకాశం ఉంది, హర్దీప్ సింగ్ పూరిని తీసేస్తారంట. కేంద్ర మంత్రిమండలిలో మార్పులపై కసరత్తు, గవర్నర్లుగా కొందరికి, పార్టీలో ఇంకొందరికి అవకాశం. భాజపా గూటికి చేరిన వారికి పదవులు, స్పీకర్ నిర్ణయం కీలకం. నితీష్ కుమార్కి ఖచ్చితంగా వస్తాయి, రాఘవ్ చద్దాకి ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమైనా ఉంటే లింగంనేని రమేష్ గారికి ఉండొచ్చు అంటున్నారు. సో చాలా మార్పులు చేర్పులు అయితే ఊహించిన మార్పులు ఉంటాయి. వ్యవసాయ మంత్రి మారుతారు, రైల్వే మంత్రి మారుతారు, ఆర్థిక మంత్రి మారుతారు, ఇలా చాలా మార్పులు ఉండబోతున్నాయి. దానికి సంబంధించి ఇది ఇచ్చారండి. చిన్న పరిశ్రమలకు పెద్ద ఊరట, బిల్లు వివాదాల పరిష్కారానికి ఫెసిలిటేషన్ కౌన్సిల్ ఆన్లైన్ ద్వారా 90 రోజుల్లో పరిష్కారం. మంగళగిరిలో ప్రధాన కార్యాలయం, 4 ప్రాంతీయ కేంద్రాలు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ సరఫరా చేసిన ఉత్పత్తులకు బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ విధానం వచ్చింది. నిబంధనల ప్రకారం సరఫరా చేసినప్పటి నుంచి 45 రోజుల్లోగా కొనుగోలు సంస్థలు బిల్లులు చెల్లించాలి. కానీ చాలా సంస్థలు 90 నుంచి 180 రోజుల తర్వాతే చెల్లిస్తున్నాయి. దీంతో చిన్న పరిశ్రమలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ సమస్యకు డిజిటల్ విధానంలో పరిష్కారానికి ఎంఎస్ఎంఈ ఓడిఆర్ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సో ఎంఎస్ఎంఈలో ఉత్పత్తి అయ్యి అవి సరఫరా చేసిన తర్వాత బిల్లులు చెల్లించడం లేట్ అవుతుంది కాబట్టి త్వరగా బిల్లులు చెల్లించడానికి ప్రభుత్వం ఒక విధానం తీసుకొచ్చిందండి. దాన్ని రాశారు. ఇక ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం మళ్ళీ మొదలైంది. నిన్న పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇరాన్పై విరుచుకుపడ్డ అమెరికా ప్రతిగా కువైట్, బహ్రెయిన్లపై టెహరాన్ బాంబుల వర్షం. దాడులు ఆపకపోతే చర్చలు నిలిపివేస్తామని హెచ్చరిక. ఒకవైపు చర్చలు అంటున్నారు, ఒకవైపు శాంతి ఒప్పందం అంటున్నారు, మరోవైపు హర్ముజ్ జలసంధి తెరిచేశారు, ఇంకోవైపు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. నిలకడ లేదు. ఖైదీలకు ఐటీ పాఠాలు, శిక్షణ పొందుతున్న రిమాండ్ ఖైదీలు. విశాఖ కేంద్ర కారాగారంలో ఆఫీస్ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ. విడుదలయ్యాక గౌరవప్రదమైన జీవితమే లక్ష్యం. రాష్ట్రంలో ఇక్కడే తొలిసారి అమలు. విశాఖపట్నంలోనంటండి జైల్లో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఖైదీలు అక్కడ చేరి చదువుతున్నారు. అలాగే ఆన్లైన్ కోర్సులు కొన్ని ఏర్పాటు చేశారు. నైపుణ్య శిక్షణ ఇస్తున్నారంట. సో ఆఫీస్ అసిస్టెంట్ కోర్సు రూపొందించి వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారంట. బాగుంది కదా. అలాగే ఇంటర్నెట్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీసు, డిజిటల్ కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కార్యాలయ పరిపాలన, ఇతర అంశాలపై నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారంట. చెత్త నుంచి సంపద సృష్టించే ప్రయోగంలోనూ వీరిని భాగస్వాములు చేస్తున్నారంట. మంచి విషయం కదా. ఖైదీలు అంటే వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మంచి జీవితం, గౌరవప్రదమైన జీవితం, ఏదో మంచి ఉద్యోగం సంపాదించే దీనిగా. ఇక స్వర్ణాల చెంత జనసంద్రం. ఆదివారం కిటకిటలాడిన దర్గా పరిసరాలు. ఇరాన్పై మళ్ళీ విరుచుకుపడిన అమెరికా. చంద్రబాబును కలిసిన సునీల్ భారతి మిత్తల్. రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రజలకు కనెక్టివిటీ రూపొందించడంపై భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిత్తల్తో చర్చించినట్టు సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక నెక్స్ట్ పేజీలో చూసుకుంటే భూ వినియోగ మార్పిడి అనుమతులకు ఇంకెంతకాలం. పట్టణాభివృద్ధి సంస్థలోనే 10 హెక్టార్ల వరకు ఇచ్చేలా 2 నెలల క్రితం నోటిఫికేషన్, జీవో జారీలో పురపాలక శాఖ తత్సారం. భూ వినియోగ మార్పిడి. తర్వాత ఎస్కోటలో పారిశ్రామిక వెలుగులు అంటండి. శృంగవరపు కోట, విజయనగరం జిల్లా ఎస్కోటలో 3వ తేదీన జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేయబోతున్నారు. వర్చువల్గా పాల్గొన్న సీఎం చంద్రబాబు. సో ఇక్కడ
ఈ ఎంఎస్ఎంఈలో ఏమేమి వస్తాయంటే టెక్స్టైల్ అండ్ అపరల్స్ ఏమో 1100 కోట్ల పెట్టుబడులు అంట, ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్లో 100 కోట్లు, ఈవీ బేస్డ్ ఈఎంసీలో 750 కోట్లు, లిథియం బ్యాటరీ రీసైక్లింగ్ 300 కోట్లు, అలా సుమారుగా 3970 కోట్ల పెట్టుబడులతో వివిధ పరిశ్రమలు రాబోతున్నాయి. 45,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంటండి. సో ఎస్కోట చాలా మంచి విషయం ఇది. తర్వాత ట్రయల్ రన్కు సిద్ధంగా తితిదే నెయ్యి ప్లాంటు, దేశవాళీ ఆవుల కొనుగోలులో వీడని జాప్యం. తిరుమలలో నెయ్యి తిరుమలలోని ఎస్వి గోశాలలో నిర్మించిన నెయ్యి తయారీ ప్లాంట్ ట్రయల్ రన్కు సిద్ధమైంది. అంటే తిరుమల శ్రీవారికి కావాల్సిన నెయ్యి మొత్తం ఇక్కడే తయారు చేస్తారా? రోజుకు 600 నుంచి 700 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటితో ప్లాంట్ని నడపడం కష్టం. సరిపడా పాలు సరఫరా కావాలంటే సుమారు 700 గోవులను కొనుగోలు చేయాలంట. సో రోజుకు 60 లీటర్ల వరకు నెయ్యి ఉత్పత్తి అవుతుంది. ఈ 60 లీటర్లు సరిపోదు, అయితే అస్సలు సరిపోదు. నా ఆత్మకథ రాస్తే నిజాలు బయట పెట్టాలి. పెట్టండి, నిజాలు బయట పెట్టండి, ఏమవుద్ది? ఏమో చరిత్ర సృష్టిస్తారేమో, సత్యశోధనలాగా చాలామంది చదువుతారేమో. వెంకయ్య నాయుడు పుస్తకాన్ని చూపుతున్న వెంకయ్య నాయుడు, చిత్రంలో రచయిత మహాశర్మ, జస్టిస్ రామకృష్ణ ప్రసాద్, బోండాబొమ్మ, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, సుజనా చౌదరి. చాలామంది నన్ను ఆత్మకథ రాయాలని అడిగారు. నేను రాస్తే ఎన్నో నిజాలు బయట పెట్టాల్సి ఉంటుంది. అవి చాలామందికి నచ్చకపోవచ్చు. నిజానికి వెంకయ్య నాయుడు గారిలో మంచి రచయిత ఉన్నారు, మంచి మాటకారు ఉన్నారు, మంచి ప్రతిభావంతమైన వ్యక్తి. అండ్ ఆయన 1977లో ఎమర్జెన్సీ టైం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు. మొత్తం చూసిన వ్యక్తి, దేశ రాజకీయాన్ని పుష్కలంగా అవపోషణ పట్టిన వ్యక్తి. పైగా ఎన్నో ఉన్నత పదవులు ఉన్నప్పటికీ పెద్ద అవినీతి ఆరోపణలు కూడా ఏమీ లేవు ఆయన మీద. కాబట్టి ఆయన ఆత్మకథ రాయొచ్చు. రాస్తే కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళకి మేబీ అదో మార్గదర్శకంగా మారొచ్చు, అదో రూట్ మ్యాప్గా ఉండొచ్చు, అలాగే క్రమశిక్షణ అలవాటు అవ్వచ్చు. సో ఆయన రాస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నా. నేనైతే చదువుతా. సమాధుల్ని వదలలేదు. ఇక్కడ చిత్రాల్లో కనిపిస్తుంది ఏలూరు జిల్లా వేలేరు మండలం రుద్రంకోట్ల ఆది మానవుల సమాధులు తవ్వేశారంట. అమరావతి అంతులేని కథ, అది పూర్తయ్యేది కాదు. సాయికృష్ణ కేసు విచారణపై సందేహాలు తీర్చాలి, మాజీ మంత్రి అంబటి రాంబాబు. సో రాజధానిలో రణరంగం సృష్టించిన వైకాపా నేతల మీద కేసులు పెట్టారు. రైతుల ఫిర్యాదుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు, సిఐ ఫిర్యాదుపై మరొకటి, నిందితులుగా అంబటి ఇంకొందరు, కార్ల ధ్వంసంపై వైకాపా నేతల ఫిర్యాదుతో మరో కేసు. సో నిన్నగాక మొన్న అమరావతిలో జరిగిన ఘర్షణ మీద వైసీపీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అధికారం పోయాక అమరావతి గుర్తొచ్చిందా? విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. నో, వాళ్ళకి అమరావతి కూడా గుర్తుకు రాలా, మావిగననే అంటున్నారు. అమరావతిలో గొడవ చేయడానికి వెళ్ళారు, అది గుర్తుండి కాదు, ఏదో గొడవ చేద్దామని వెళ్ళారు. ఇక అమరావతిపై విషప్రచారం చేయిస్తున్న జగన్, రాజధానిలో అలజడి సృష్టిస్తే సహించం, అమరావతి ఐకాస నాయకులు, రైతులు. కాపుల ముసుగులో వైకాపా కుట్రలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి బేషరతుగా మా మద్దతు, వైకాపా నుంచి కాపు నాయకుడిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి. మరి కూటమి నుంచి కాపు నాయకుడు సీఎం అభ్యర్థిగా ఉన్నారా? డిప్యూటీ సీఎంఏగా పవన్ కళ్యాణ్ గారు. సో కూటమి నుంచి కాపు నాయకులు ఎవరైనా సీఎంగా ఉంటే అప్పుడు జగన్ గారిని అడగాలి, మీ పార్టీ నుంచి ప్రకటించండి అయ్యా అని. రాజకీయ పబ్బం కోసమే కాపుల ముసుగులో వైకాపా కుట్రలు చేస్తోందని, దీన్ని ధీటుగా తిప్పికొడతామని కాపు సంఘాల నేతలు, మేధావులు ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ పార్టీ కాపులు గుర్తొస్తారని ధ్వజమెత్తారు. కాపుల పట్ల జగన్కు చిత్తశుద్ధి ఉంటే వైకాపా నుంచి కాపు నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మొత్తానికి వైసీపీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో కాపుల్లో చిచ్చు పెట్టాలి, కాపుల్లో చీలిక తీసుకురావాలని, అది సక్సెస్ అయింది. వైసీపీ అనుకూల కాపులందరూ మొన్న మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. కూటమి అనుకూల కాపులందరూ నిన్న మీటింగ్ పెట్టి జగన్ గారిని టార్గెట్ చేశారు. దీనివలన జగన్మోహన్ రెడ్డి గారికో వైసీపీకో వనగూరే ప్రయోజనం ఏంటో నాకు అర్థం కాదు. కాపుల్లో చిచ్చు పెడితే మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన. అయోధ్య రామాలయం నిధుల గోల్మాలపై నోరెత్తరం తెదేపా వైకాపా జనసేన నాయకులను. వీళ్ళు బీజేపీ అంటే వీళ్ళే కదా. సో అసలైన బీజేపీలో మన రాష్ట్రంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి మాట్లాడర్లే. ఇక అమరావతిపై జగన్ మాట మార్చారు. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. కాలానుగుణ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు, అధికారులకు మంత్రి సత్యకుమార్ ఆదేశం. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్, మంత్రి నిమ్మల రామనాయుడు. విద్యార్థులకు మంచి భోజనం పెడుతుంటే జగన్ వారవలేకపోతున్నారు. స్మార్ట్ కిచెన్లతో ఏ ఒక్కరి ఉపాధి దెబ్బతినదు, మంత్రి లోకేష్ స్పష్టీకరణ.
పొగాకు రైతుల గోడు పట్టదా, కిలో 160కి కొనని కంపెనీలు, సీఎం చెప్పినా పట్టించుకొని వ్యాపారులు. ఈ పొగాకు రైతులు ప్రతి సంవత్సరం ఇదొక సమస్య అవుతుంది. కంపెనీలన్నీ సిండికేట్ అయిపోతున్నారు, రేట్లు ఇవ్వట్లేదు. పొగాకు రైతుల విషయంలో కానీ అండ్ మామిడి ధరల విషయంలో కానీ కోకో ధరల విషయంలో కానీ ఈ ధరల అన్నింటి విషయాల్లో ప్రభుత్వం ఒక పర్మనెంట్ పాలసీ తీసుకురావాలి, పర్మనెంట్ చట్టాన్ని తీసుకురావాలి. ఆ కంపెనీలన్నీ కూడా ప్రభుత్వ కంట్రోల్లో ఉండేలా ఉండాలి. లేకపోతే వాళ్ళు కరెక్ట్గా సీజన్ వచ్చినప్పుడు పంట రెడీగా మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పుడు రేటు తగ్గించేస్తున్నారు. రైతులు చచ్చినట్టు మనకు అమ్ముతారులే అని. చాలా అన్యాయం ఇది. ఆకేపాటి కనిపించిందంతా లూటి. కుటుంబ సభ్యుల పేరిట వైకాపా ఎమ్మెల్యే ఆక్రమణలు, రికార్డుల మాయాజాలంతో ప్రభుత్వ భూముల్లో పాగా 350 ఎకరాల స్వాధీనానికి రణరంగంలోకి దిగిన యంత్రాంగం. వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట మండలంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కుట్ర పన్నారు. మండలంలోని శేషమామపురం, ఆకేపాడు, మందపల్లి, శ్రీరంగరాజపురం రెవెన్యూ గ్రామాల్లో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఎమ్మెల్యే కాజేశారన్న ఫిర్యాదులపై రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. ఫ్రీ ఫైర్ గేమ్తో బాధితులకు వల్ల పెరుగుతున్న అదృశ్యం కేసులు. మాటేసి వేటేస్తారు. ఒకప్పుడు పబ్జీని మన ఇండియాలో బ్యాన్ చేసిన తర్వాత ఫ్రీ ఫైర్ వచ్చింది. ఫ్రీ ఫైర్లో కూడా మైనర్లకు ఉచ్చులోకి లాగి ఇదొక వల అయిపోతుంది అనమాట. అసలు బాలికలకు ఫ్రీ ఫైర్ ఆటతో కాలక్షేపం చేస్తున్నారని తేలిగ్గా తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే. అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా ముఠాలు, మాయగాళ్ళు కొత్త ఎత్తులతో ఆడపిల్లలకు వల విసురుతున్నారు. ఆన్లైన్ గేమింగ్తో అమ్మాయిలకు ఉచ్చు బిగిస్తున్నారు. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడే సభ్యులకు పరస్పరం మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని మైనర్లను ఉచ్చులోకి లాగుతున్నారంట. చాలా దారుణం ఇది, జాగ్రత్తగా ఉండాలి. సో ఈనాడు అంశాలు ఇవ్వండి. ఇంకోటి ఉంది. ఇంకా ఏలూరు జిల్లా చింతలపూడిలో రాత్రి 10 గంటలకి హాస్టల్ నుంచి బయటకు పంపించేసింది ఒక వార్డెన్. 10 గంటలకి ఒక పాపని హాస్టల్ నుంచి బయటకు పంపించేసింది చింతలపూడి ఎస్సీ హాస్టల్లో వార్డెన్. సో అది ఈనాడులో రాశారు లోపల పేజీలో. ఆమెను సస్పెండ్ చేయాలి. ఆ వార్డెన్ ఇమీడియట్గా ఈరోజు సస్పెండ్ చేయాలి. సరే, సాక్షిలో చూస్తే ఏరువాక సాగేదెలా, రాష్ట్రంలో తీవ్ర ఆందోళనలో రైతన్నులు, విత్తనం నుంచి బీమా వరకు అన్నదాతలను వెంటాడుతున్న సమస్యలు. అరకొరగా పెట్టుబడి సాయం, కౌలు రైతులకు రిక్తహస్తం, అందని మోంథ తుఫాను పరిహారం, జాడలేని కరువు సాయం, అదనుగా సబ్సిడీ విత్తనాలు సైతం అందక నానా పాటలు. కరెక్ట్. రైతులకు వ్యవసాయ శాఖ అయితే మాత్రం ఫెయిల్యూర్ కనిపిస్తోంది రాష్ట్రంలో చాలా స్పష్టంగా. విత్తనాలు అందట్లేదు, ఎరువులు అందట్లేదు. ఎరువులు లాస్ట్ ఇయర్ సమస్య వచ్చింది. ఒక తప్పు లేదా ఒక సమస్య ఒకసారి వస్తే నెక్స్ట్ ఇయర్ ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలి. కానీ అది ఈ ప్రభుత్వంలో అది కనిపించట్లా. తోతాపురి మామిడి గత ఏడాది సమస్య ఉంది, ఈ ఏడాది సేమ్ సమస్య. పొగాకు రైతులు గత ఏడాది సమస్య ఉంది, ఈ సంవత్సరం సేమ్ సమస్య. యూరియా రైతులకు యూరియా అందడం గత ఏడాది సమస్య ఉంది, ఈ సంవత్సరం కూడా సేమ్ సమస్య. అంటే ఎక్కడ వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నట్టు? అప్రమత్తత లేకపోతే ఎలా? రిపీటెడ్గా ఇవే సమస్యలు ఎందుకు వస్తున్నాయి? సో చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. జూన్ మంత్ ఎండింగ్ వచ్చేసింది, నెల అయిపోతుంది. ఇప్పటి వరకు సరైన వర్షం పడలా. సరిగ్గా ఒక 2-3 దుక్కులు వర్షం లేదు, ఒక్క ముసురు కూడా లేదు. జూన్ అంటే 15వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య ఒక ముసురు ఉండాలి. అలాగే 25వ తేదీ నుంచి ఈ టైంలో కూడా ఒక ముసురు ఉండాలి. కనీసం ఒక 5-6 రోజుల పాటు నేల తడుస్తూనే ఉండాలి, చినుకులు కురుస్తూనే ఉండాలి. కానీ లేదు. సో ఇది ఎల్నినో ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ సంవత్సరం ఆహార ఉత్పత్తి తగ్గిపోద్ది. నెక్స్ట్ ఇయర్ మనకి సంక్షోభం కూడా రావచ్చు. సో ఇది అంచనా వేయడం కూడా కష్టమే. అలాగే బాధితులే నిందితుల, ప్రజాస్వామ్యానికి పాడిగట్టిన బాబు సర్కారు. ఓర్ని బాధితులే నిందితుల, రాజధాని రైతుల మీద అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని నానా హింసలు పెట్టినప్పుడు ఇది లేదా బాధితులే నిందితులే అని. దాడికి గురైన రైతు పరిరక్షణ కమిటీ నాయకులపైన ఎదురు కేసులు. పెనుమాకలో రైతుల ఆహ్వానంపై వెళుతుండగా దారి కాచి దాడి, నాయకులు కారులు ధ్వంసం చేసిన పచ్చమోకలు, రాళ్లతో కర్రలతో నడి రోడ్డుపై బరితెగించి యత్నం, మీడియాలోను సోషల్ మీడియాలోను వీడియోలు వైరల్. పోలీసులు సాక్షిగా టీడీపీ గోండాలు బరితెగించడం రాష్ట్రమంతా చూసింది. అయినా దాడి చేసిన వారి చేత తప్పుడు ఫిర్యాదులు, దాడికి గురైన వారిపైన ఎస్సీ అట్రాసిటీ కేసులు. తెలుగుదేశం పెద్దల డైరెక్షన్లో తాడేపల్లి పోలీసులు యాక్షన్. మెప్పు కోసం వైఎస్ఆర్సీపీ నాయకులపై స్వయంగా కేసు పెట్టిన సీఐ అని రాసుకొచ్చారు. ఏమండి, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇంకా చాలా దారుణాలు చేశారు. వీళ్ళు కొంత బెటర్, కానీ వీళ్ళు చేస్తున్న తప్పే. అక్కడ రాజధాని విషయంలో గొడవ జరిగింది. వైసీపీ వాళ్ళ మీద ఏమో నాన్ బెయిలబుల్ సెక్షన్లు, తీవ్రమైన సెక్షన్లు పెట్టారు. అవతల వాళ్ళ మీద నార్మల్ సాదాసీదా సెక్షన్లు పెట్టారు. ఈ రాజకీయం ఎటువైపు వెళ్తుందో తెలియదు. పవర్లోకి వచ్చిన తర్వాత ఎవరి గేమ్ వాళ్ళు వాడుతున్నారు.
ఇక వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గోండాల దాడి అప్రజాస్వామికం. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని చూపించాలని మేమే పిలిచాం. అమరావతిలో అక్రమాలు దోపిడీ బయట పెడతాయనే వారిని అడ్డుకున్నారు. అవసరమైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా రమ్మని కోరతాం. వీళ్ళని కొడితే చాలదా, ఇంకా ఆయన కూడా రావాలా? అమరావతికి మద్దతు ఇచ్చి రమ్మని చెప్పండి. ఆయన అమరావతికి వ్యతిరేకం కదా, ఆయన వచ్చి ఏం చేస్తారు? అమరావతి వచ్చి మా పొలాలను అన్యాయంగా లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది. అందుకోసం చట్టాలు, న్యాయస్థానాల ఆదేశాలను ఉల్లంఘిస్తోంది. పొలాలు ఇవ్వకపోతే గోతులు తీస్తున్నారు, దారులు మూసేస్తున్నారు. ప్రభుత్వ అరాచకాలపై వెనక్కి తగ్గే ప్రశ్న లేదు. న్యాయస్థానాల్లో పోరాడతాం. వైఎస్ఆర్సీపీ కమిటీని మళ్ళీ రప్పిస్తాం. దాడి నేపథ్యంలో గట్టిగా బదులిచ్చిన రాజధాని రైతులు. అమరావతి రైతులు అండి. అమరావతి రైతు కాపుల్లో చీలిక తెచ్చారు. ఇప్పుడు అమరావతి రైతుల్లో చీలిక తెస్తున్నారు. 90% మంది రైతులు ఒకవైపు, 10% మంది రైతులు ఒకవైపు. ఈ 10% మంది రైతుల్లో వైసీపీ భావజాలంతో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళు కావాలని గొడవ చేస్తున్నారు ప్రతిదీ కూడా. సో రాజధాని రైతుల్లో కూడా చీలిక వచ్చేసింది. వైసీపీ కోరిక సక్సెస్ఫుల్గా. ఇక సాయి కృష్ణకి సంబంధించిన మిస్సింగ్ కేసు హెవియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో ఉంది కదా, ఆ కేసును వెనక్కి తీసుకోమని ఆ తల్లి మీద, ఆ కుటుంబ సభ్యుల మీద టీడీపీ అధికార పార్టీ నాయకులు ఒకరిద్దరు విపరీతమైన ఒత్తిడి చేస్తున్నారు. అది కరెక్టే. కేసు వెనక్కి తీసుకోకపోతే ప్రభుత్వానికే ముప్పు ఉంది. ఎందుకంటే హైకోర్టు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కోర్టుకు పిలిపించి లాగుద్ది. అది చాలా పెద్ద సీరియస్ కేసు. సో ఇందులో రాజీ కోసం విజయవాడ నగరానికి చెందిన ఒక ఇద్దరు టీడీపీ నాయకులు చాలా తీవ్రంగా శ్రమిస్తున్నమాట వాస్తవమే. అదే రాశారు తెర వెనుక మల్లగొల్లాలని. ఇక సముద్ర భద్రతకు అక్షయ అస్త్రం. సముద్ర జలాల్లో ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కొంటూ శత్రువుల కథలను ఇట్టే పసిగట్టే నిఘానాత్రం సముద్ర పాలల్లో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వాయువేగంతో కదిలే కవచమైన అక్షయ లాంఛనంగా ప్రారంభమైందంట నిన్న. ఇక T20 వరల్డ్ కప్ ఛాంపియన్ ఇండియా. అటువంటి ఇండియా ఐర్లాండ్ చేతిలో 2 మ్యాచ్లు ఓడిపోయారు. అసలు పేపర్ మీద బలమైన బ్యాటింగ్ లైనప్. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, వీళ్ళిద్దరూ వన్ ఆఫ్ ద గ్రేట్ ఓపెనింగ్ జోడీ. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ అసలు ఇరగదీస్తాడని మంచి పేరు ఉంది. తర్వాత తిలక్ వర్మ. ఇలా అసలు మంచి టీమే. కానీ ఐర్లాండ్ లాంటి సాదాసీదా జట్టు మీద 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఇక T20 మహిళల ప్రపంచ కప్ నుంచి ఇండియా నిష్క్రమించింది గ్రూప్ దశలోనే. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కప్లోకి వెళ్ళి ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ని ఓడించి గత మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయారు. నిన్న మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు. దాంతో సక్సెస్ఫుల్గా లీగ్ దశలోనే కప్పు నుంచి నిష్క్రమించింది మహిళల జట్టు. సో ఇవి ఆ సాక్ష్యాంశాలు. ఇవి పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే టీటీడీకి అనంత్ అంబానీ భారీ విరాళం అనే వార్త రాశారు. అది ఇందాక చెప్పుకున్నదే. పశ్చిమాసియాలో మళ్ళీ యుద్ధమేఘాలు. వాణిజ్య నౌకలపై దాడికి ప్రతిగా ఇరాన్పై అమెరికా దాడులు. ఖిష్మ్ దీవి, హర్ముజ్ తీర ప్రాంతంలో పట్టణాలపై బాంబులు. ధీటుగా ప్రతిదాడులకు దిగిన ఇరాన్. వీళ్ళు ఏం చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. తర్వాత రాజధానిపై పక్కా కుట్రే. గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారు దుస్సాహసమే. వీడియో రుజువులు బయటపెట్టిన టీడీపీ. సో ఆధారాలు సంపాదించిన పోలీసులు. రైతులపై దండయాత్ర చేసిన వారిలో రౌడీ షీటర్ పానుగంటి చైతన్య కూడా. రాజధాని రైతులు సిఐపై దాడి ఘటనలపై 2 వేర్వేరు కేసులు, అట్రాసిటీ కేసులు కూడా నమోదు. అంబటరాంబాబు పైన నమోదు. అరెస్టులకు పోలీసులు సిద్ధం. ఈ చీడపురుగు ఏ మందు వాడాలో మాకు తెలుసు. ఉండవల్లి లాంటి ఘటనలకు పాల్పడితే ఇంకా వెనక్కి ఎవరు వెళ్ళరు, తిరిగి వెళ్ళరు. రాజధాని అమరావతి సమన్వయ కమిటీ, రైతు జేఏసీ హెచ్చరిక. సో టీడీపీ కార్యాలయం మీద గతంలో ఎవరైతే దాడి చేశారో అదే వ్యక్తి, అదే రౌడీ షీటర్ అంటేనా శనివారం రాజధానిలో దాడి సందర్భంగాను వైసీపీ నేతలతో ఉన్నాడంటేనా. సో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉపాధికి ఏపీ బ్రాండ్ అంబాసిడర్ 2006లో ఏపీలోనే 2006లో అనంతపురంలో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారండి. సో ఇప్పుడు మళ్ళీ విబీజీ రామ్జీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభించాలని చూస్తున్నారు. తర్వాత ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ రావాలి. అదే సమాజానికి, వ్యక్తులకు ఎంతో బలం. ఇందాక చెప్పుకున్నది. పెన్షన్లకు 2711 కోట్లు విడుదల. కొత్తగా మంజూరైన 7792 పెన్షన్లకు నిధులు. కావ్య మారంతో అనిరుద్ధ్ పెళ్ళ. ఇరు కుటుంబాల అంగీకారం వెల్లడించిన అనిరుద్ధ్ బంధువు సీనియర్ నటుడు వైజీ మహేంద్రన్. మ్యూజిక్ డైరెక్టర్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ ఉన్నారు కదా. అనిరుద్ధ్ సన్ గ్రూప్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు CEO కావ్య మారంతో పెళ్ళంటండి అనిరుద్ధ్. ఇక నిబంధనలు గాలి వదిలి అనుమతులు ఇచ్చేద్దాం. బయో వేస్ట్ ప్లాంట్లకు అడ్డదారుల అనుమతులు. కాలుష్య నియంత్రణ మండలి అత్యుత్సాహం. వైసీపీ ప్రభుత్వంలోని ఏర్పాటైన ప్లాంట్లకు మద్దతు. ఇక భారత్లో ఒకరికి 3
లైంగిక భాగస్వాముల సంఖ్యలో చివరి స్థానంలో మన దేశం, సగటున 14 మందితో టాప్లో టర్కీ, 2-3 స్థానాల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. వరల్డ్ పాపులేషన్ రివ్యూ 2026 నివేదికలో వెల్లడి. ఇటీవల ఒక బుల్లితెర నటి తన బాడీ కౌంట్ 5 అని చెప్పడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాడీ కౌంట్ అంటే ఒకరు ఎంతమందితో లైంగిక సంబంధం కలిగి ఉన్నారో తెలిపే సంఖ్య. సింపుల్గా చెప్పాలంటే లైంగిక భాగస్వాముల సంఖ్య. ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎంతమందితో సెక్చువల్ రిలేషన్షిప్ కలిగి ఉంటారు అనేది వ్యక్తిగత అంశం. కానీ ఏ దేశాల్లో ప్రజలు సగటున ఎంతమంది లైంగిక భాగస్వాములు కలిగి ఉన్నారా అనే విషయంపై అమెరికాకు చెందిన వరల్డ్ పాపులేషన్ రివ్యూ అనే సంస్థ నివేదిక రూపొందిస్తే అందులో మన దేశంలో ఇండియాలో సగటున ఒకరికి ముగ్గురంట, టర్కీలో మాత్రం ఒకరు సగటున 14 మందితో చేస్తారంట. ఇదే ఒక సర్వే రిలీజ్ అయింది. టర్కీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, రష్యా ఇవన్నీ కూడా టాప్లో ఉన్నాయంటండి. వాట్సాప్ వినియోగదారులు జరభద్రం. కొందరు వాట్సాప్ ఖాతాలకు హ్యాక్, వారి సన్నిహితులకు మాల్వేర్ ఉన్న ఫైళ్ళు, ఆ ఫైళ్ళను తెరిస్తే ఫోన్ నెంబర్లు. అవునా, అమ్మో, టెలిగ్రామే హ్యాక్ చేస్తారని అనుకున్నాం. ఈ తరహా ఎక్కువ టెలిగ్రామ్లో జరుగుతుంటాయి. సో వాట్సాప్లో కూడా జరుగుతున్నాయంట, జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫైల్ వచ్చినా మాల్వేర్ వచ్చినా ఓపెన్ చేయొద్దు. ఇక ట్రస్ట్కు ముందే తెలుసు, విరాళాల దోపిడీ వ్యవహారంపై పక్కా సమాచారం సైతం ఉంది. ఈ నెల 5న నిందితుడి ఇంట్లో పోలీసులతో కలిసి ట్రస్ట్ సోదాలు, శుక్లా ఇంట్లో నగదు స్వాధీనం, అయినా ఫిర్యాదు చేయలేదు. కొత్త వాళ్లకు కీలక శాఖలు. పార్లమెంట్ సమావేశాల్లోపే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. మొదట నబీన్ టీం, తర్వాత మోదీ టీం. బీజేపీలో కేంద్రంలో భారీ మార్పులకు సమాయత్తం. సంస్థాగతంగా యువతకు పెద్దబేట, దాదాపు లిస్ట్ రెడీ. టీఎంసీ, యూబీటీ రెబల్స్, ఆప్ నుంచి వచ్చిన వారికి ఛాన్స్. కొందరు మంత్రులకు ఒక గవర్నర్ పదవులు. వయసు 25, కేసులు 22. రౌడీ షీటర్ గాది సాయికృష్ణ నేర చరిత్ర ఇది. గంజాయి దోపిడీ, పోక్సో, హత్య కేసులు. రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్న వారు టార్గెట్. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే బ్లేడ్తో దాడి, బాలికలను ప్రలోభపెట్టి అత్యాచారాలు. విజయవాడలో రౌడీ షీటర్ పిల్ల సాయిగా ముద్ర. 12 ఏళ్ల వయసు నుంచే కేసులు నమోదు. కృష్ణలంకలో నిఘా పెరగడంతో చిల్లకల్లుకు మఖం. అక్కడే మద్యం పార్టీలో సస్పెక్ట్ షీట్ నవీన్ రెడ్డి. ఆ దృశ్యం కేసు నేపథ్యంలో గత చరిత్రపై సర్వత్రా చర్చ. సో ఇన్నాళ్ళకు బయట పెట్టినట్టున్నారు. సాయికృష్ణ నేర చరిత్ర చాలా దారుణమైనది. కాకపోతే అతనికి జరిగిన అన్యాయం, అతని కుటుంబానికి జరిగిన అన్యాయం నేపథ్యంలో ఇప్పటి వరకు ఎవరు గట్టిగా, నాకు తెలుసు అతని నేర చరిత్ర, కానీ నేను ఎప్పుడూ ఓపెన్గా గట్టిగా పబ్లిక్గా చెప్పలా. ఆంధ్రజ్యోతిలో రాశారు, ఇంకా విషయం ముదురుతోంది కాబట్టి అతని నేర చరిత్ర మొత్తం రాశారు. ఆ ఏరియాలో అతను బయట ఉంటే, నైట్ 9 తర్వాత బయట ఉంటే ఆ ఏరియాలో అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు బయటకు రారు, తలుపులు వేసుకుంటారు. మనం సినిమాల్లో చూస్తాం చూడండి, అమ్మో సాయికృష్ణ ఉన్నాడేమో చూడండి అని చూస్తారు. అతను బయట ఉన్నాడు అంటే మాత్రం, రోడ్డు మీద ఉన్నాడంటే ఆ ఏరియాలో ఎవ్వరు బయటకు రారంట. అంత దారుణమైన విషయం. సో 2వ పేజీ వెళ్దాం. మళ్ళీ యుద్ధ మేఘాలు. సుప్రీం కొలేజియంలోకి జస్టిస్ పిఎస్ నరసింహ, జేకే మహేశ్వరి పదవీ కాలంతో చోటు. కొత్త వాళ్ళ కీలక శాఖలు ట్రస్ట్కు ముందే తెలుసు. ఇక మొహరం ఊరేగింపులో 15,000 మందిని చంపాలనుకున్నా, నిందితుడి అంగీకారం. అమెరికా వరదల్లో పరుచూరు యువకుడు గల్లంతు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో సంభవించిన వరదల్లో బాపట్ల జిల్లా పరుచూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి వెంకటేష్ గల్లంతయ్యారంటండి. అయ్యో. సరే, ఆంధ్రప్రభలో చూస్తే మోడీ షీసెల్స్ అత్యున్నత పురస్కారం. ఎక్కడికి వెళ్ళినా ఆ దేశంలో అత్యున్నత పురస్కారం మోదీ గారికి వస్తుందండి. అదొక రికార్డు, అదో గొప్పతనం. నింగి నుంచి నీటి దాకా జరభద్రం. స్వదేశీ విమానం C-295తో స్వావలంబన. తర్వాత స్మార్ట్ కిచెన్లపై ఏడుపెందుకు జగన్. వేల మందికి ఉపాధి పొందడం మీకు ఇష్టం లేదా? వంట కార్మికులను తొలగిస్తారన్నది అవాస్తవం. అదనంగా మరింత మంది పేదలకు ఉపాధి. సో వైసీపీ వాళ్ళు ఏంటంటే, కూటమి ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ వ్యవస్థ తీసుకొస్తుండడంతో వైసీపీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం ఉన్న కార్మికులను తొలగిస్తారు అని. లోకేష్ గారు నిన్న కౌంటర్ ఇచ్చారు, మేము ఎవరిని తొలగించాం, అదనంగా కొత్త వాళ్ళని తీసుకుంటాము అని చెప్పుకొచ్చారు. తోతాపుడి మామిడి రైతులను ఆదుకుంటారు. రామ కనవేమర. అయోధ్య విరాళాల స్కామ్లో సంచలన విషయాలు. 4 ఏళ్లలో 100 రెట్లు పెరిగిన నిందితుల ఆదాయాలు. సామాన్య ఉద్యోగుల నుంచి కోట్లకు పడిగలెత్తిన వైనం. ఈ రామ మందిర నిర్మాణం ఒకవైపు, విరాళాల సేకరణ మరోవైపు. ఈలోగా చిలకొట్టుడు దోపిడీతో సామాన్యులు కూడా 100 కోట్లకు పడగలెత్తారంటండి. 100 రెట్లు పెరిగాయంట ఆస్తులు. ఇక డిఫెన్స్ డ్రోన్స్ మేడ్ ఇన్ ఏపీ. 1000 కోట్లతో పెట్టుబడితో క్షిపణి తయారీ వ్యవస్థ. అనంత టెక్నాలజీస్కి 300 ఎకరాల కేటాయింపు. దుత్తలూరు, ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరులో 1000 కోట్లతో డిఫెన్స్ డ్రోన్స్ తయారు చేయబోతున్నారంట. ఇక గ్రామీణ ఉపాధికి 125 రోజులు. నరేగా స్థానంలో కొత్తగా VBG రామ్జీ. జూలై 2వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలు. ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకారం.
నీకు నరకం చూపిస్తా. అమెరికా ఇరాన్ పరస్పర దోషంలో ఇరాన్ సైనిక వ్యవస్థలపై యుఎస్ అటాక్, కువైట్ బహ్రెయిన్లో యుఎస్ ఎయిర్ బేస్లపైన ఇరాన్ దాడి. సో ఇవ్వండి మొత్తం 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన అంశాలు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మన గుండుసూది మ్యాగజైన్ మీ అందరికీ తెలుసు కదా, మన మ్యాగజైన్కి డిస్ట్రిబ్యూటర్లు కావాలి. సో మీకు మీ జిల్లాల్లో మంచి పరిచయాలు, రాజకీయ పరిచయాలు ఉంటే అండ్ మార్కెటింగ్ సేల్స్ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంటే, గుండుసూది మ్యాగజైన్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి జిల్లాల వారీగా మాకు పర్సన్స్ కావాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 9391335993 ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మన గుండుసూది మ్యాగజైన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతోంది. 1,00,000 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది చదవాలనే టార్గెట్తో మనం జిల్లాల వారీగా ఒక కొత్త వ్యవస్థ, మార్కెటింగ్ మేనేజర్లను తీసుకుంటున్నాం, డిస్ట్రిబ్యూటర్లను తీసుకుంటున్నాం. సో ఇది మంచి ఉపాధి అవకాశం కూడా. భవిష్యత్తులో మన గుండుసూది చేపట్టబోయే ఏ ప్రాజెక్ట్ అయినా ఆ మేనేజర్ల ద్వారానే జిల్లాల్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది మంచి వ్యాపార అవకాశం కూడా. మనం భవిష్యత్తులో యాప్ కూడా తీసుకొస్తాం. ఆ యాప్ ద్వారా సర్వే రిజల్ట్స్ ఉంటాయి, గ్రౌండ్ రిపోర్ట్స్ ఉంటాయి. సో వాటిని కూడా గ్రౌండ్ లెవెల్కి చేరువ చేయాల్సింది ఈ వ్యవస్థ. కాబట్టి హైదరాబాద్లో ముఖ్యంగా మనకు కావాలి, హైదరాబాద్లో 4 కావాలి డిస్ట్రిబ్యూటర్లు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు డిస్ట్రిబ్యూటర్లు కావాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మా టీం మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.